వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి, అలాగే ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్. హిందూ సాంప్రదాయంలో కృష్ణుడి అవతారం ఎంతో ప్రత్యేకమైంది. శ్రీ మహావిష్ణు అవతారాలలో 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో జన్మించిన పరంధాముడు అనేక విధాలుగా విశ్వానికి అవసరమైన జ్ఞానాన్ని అందించాడు. మానవాళికి ఉపయుక్తమైన భగవద్గీతను అందించి గీతాచార్యునిగా ఖ్యాతి చెందారు. అందుకే ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం అంటారు. పరంధాముడు బహుళపక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించడం వల్ల ఆ రోజున కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణిగా పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు చాలా విశేషమైనవి. వీటిలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ అవతారాల తర్వాత 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. పురాణాల ప్రకారం అష్టమి తిథి, అష్టమ గర్భం, అష్టమ అవతారం ఇలా కృష్ణ అవతారానికి 8వ సంఖ్యతో ముడిపడి ఉంది. శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాస బహుళపక్ష అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రం నందు అర్ధరాత్రి 12 గంటలకు వృషభ రాశి, వృషభ లగ్నం నందు జన్మించినట్లుగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. చెరసాలలో జన్మించి గోకులం, బృందావనంలో పెరిగిన బాలకృష్ణుడు అనేక రాక్షసులను సంహరించాడు. బాలప్రాయంలో శ్రీకృష్ణుడి అల్లరి అందరికీ ఆనందాన్ని పంచింది. భగవంతుడు భక్తికి దాసుడవుతాడు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం, ధర్మం కోసం పోరాడిన పాండవులకు ఆ కరుణామూర్తి తన ఆశీస్సులను ఇచ్చాడు. ఎన్నో మాయలను ఎదుర్కొని వారిని సంరక్షించాడు. అదే పరమాత్మ లీల. 2024వ సంవత్సరంలో కృష్ణాష్టమి పండగ ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. అష్టమి తిథి సోమవారం ఆగస్టు 26వ తేదీన ఉదయం 8:42 అష్టమి తిథి ప్రారంభమై మంగళవారం ఆగస్టు 27వ తేదీన ఉదయం 7:15 వరకు అష్టమి తిథి ఉంటుంది. రోహిణీ నక్షత్రం సోమవారం ఆగస్టు 26వ తేదీన రాత్రి 9:34 ప్రారంభమై మంగళవారం ఆగస్టు 27వ తేదీన రాత్రి 8:31 వరకు ఉంటుంది. శ్రీకృష్ణుడు అష్టమి తిథి రోజున రోహిణీ నక్షత్రం నందు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించారు కాబట్టి ఈ మూడింటి కలయిక ఉన్న రోజునే కృష్ణాష్టమి పండుగగా జరుపుకుంటారు. అందుకే 2024వ సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం ఉండడంతో ఆ రోజు కృష్ణాష్టమి పండుగగా జరుపుకోవాలి. శివరాత్రికి అర్ధరాత్రి పూట లింగోద్భవ సమయం ఎంత ప్రాధాన్యమైనదో కృష్ణాష్టమికి అష్టమి తిథి ఉన్నటువంటి రాత్రి 12 గంటల సమయం అంతటి కీలక సమయం. ఆగస్టు 26వ తేదీన రాత్రి ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ చేసి అర్ధరాత్రి 12 గంటలకు కృష్ణుణ్ణి ఆరాధించాలి. 27వ తేదీన జన్మాష్టమి వేడుకలు చేసుకుంటూ అలంకార ప్రియుడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి అలంకరించి భక్ష్య భోజ్యాదులతో నివేదన చేసి భక్తి శ్రద్ధలతో కొలవాలి. అలాగే ఆ రోజు భగవద్గీత, విష్ణు సహస్రనామం, మహాభారతం చదవడం వల్ల విశేష పుణ్యఫలం దక్కడంతో పాటు భగవానుడి అనుగ్రహం కలిగి కష్టాలు తొలగుతాయి. కృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయడంతో పాటు అష్టోత్తర శతనామావళితో పూజించడం, అనేక రకాల పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించడం, విశేషించి పాలు, వెన్న నైవేద్యంగా పెట్టడం వంటివి చేయాలి. ఆ రోజు కృష్ణనామ స్మరణ, శ్రీకృష్ణ గానం, భజనలు, కీర్తనలతో కాలక్షేపం చేయాలి. అలాగే యువత ఉట్టి కొట్టి క్రీడలు ఆడటం, చిన్నారులను కృష్ణుడిగా అలంకరించడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకుని పూజా మందిరాన్ని అలంకరించి ఇంట్లో
శ్రీకృష్ణుడి పాదముద్రలు వేసుకోవడం, ఆవు నెయ్యితో ఇంటి బయట తులసి కోటలో దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. ఇదేనండి కృష్ణాష్టమికి సంబంధించి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ రిలేటివ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.